స్నేహితుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? శ్రీకృష్ణుడికి సుదాముడు అనే బాలమిత్రుడు ఉండేవారు. వాళ్ళు ఇద్దరు ప్రాణ స్నేహితులు. కానీ సుదాముడు పెద్దయ్యాక చాలా పేదరికం అనుభవిస్తూ ఉంటాడు. దానితో సుదాముడు భార్య, స్వామి, ఇంతకన్నా పేదరికం నేను భరించలేను. మీరు మరియు శ్రీకృష్ణుడు ప్రాణ స్నేహితులు కదా, దయచేసి ఆయన సహాయాన్ని కోరండి. లేదంటే నేను, మన పిల్లలు తినడానికి తిండి లేక కరువుతో చనిపోతాము అంటుంది. సుదాముడికి వెళ్ళాలి అనిపించదు. ఎందుకంటే నేను శ్రీకృష్ణుడికి గుర్తున్నానో లేదో అనుకునేవాడు. కానీ తన భార్య మాటలు విని వెళ్తాడు. వెళ్లే ముందు సుదాముడి భార్య శ్రీకృష్ణుడికి అటుకులు పంపిస్తుంది. సుదాముడు వెళ్తూ ఉండగా శ్రీకృష్ణుడు రుక్మిణితో భోజనం చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు సుదాముడిని చూడగానే సంతోషంతో వెళ్ళి సుదాముడిని కౌగిలించుకొని, ఇన్ని రోజుల తర్వాత నేను గుర్తు వచ్చానా సుదామా అని సుదాముడి పాదాలు కడిగి ఆ నీటిని శ్రీకృష్ణుడి తల మీద వేసుకుంటాడు. శ్రీకృష్ణుడి ప్రేమని చూసి సుదాముడు ఏడుపు ఆపుకోలేక చాలా ఏడుస్తూ ఉంటాడు. అలా ఇద్దరు కూర్చొని చిన్నప్పటి చిలిపి పనులు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఇలా అడుగుతాడు, నా కోసం ఏమి తెచ్చావు మిత్రమా? నీ భార్య నా కోసం ఏదో మంచి పలహారం కట్టినట్టు ఉంది అని అనగా, శ్రీకృష్ణుడి రాజభోగం చూశాక ఈ అటుకులని ఇవ్వడానికి సుదాముడు సిగ్గుపడుతూ ఉంటాడు. ఈ విషయం శ్రీకృష్ణుడు సుదాముడి సంచిలో ఉన్న అటుకులని తీసుకొని కొద్దిగా తింటాడు. ఇంత రుచిగా ఉంటే ఇవ్వడానికి సిగ్గుపడతావు మిత్రమా అని చెప్పేలోపే సుదాముడి చుట్టూ బంగారు మాణిక్యాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇంకా కొద్దిగా తింటూ ఉండగా అందులోనే రుక్మిణీదేవి వచ్చి, నువ్వు తిన్న ఒక్క ముద్దకే సుదాముడికి ఈ జన్మలో ఎంతో సిరి సంపదలు ఇచ్చావు. నువ్వు కానీ ఇంకో ముద్ద తింటే సుదాముడు కుబేరుడు కన్నా ఎక్కువగా ధనవంతుడు అయిపోతాడు అని నవ్వుతూ అంటుంది. శ్రీకృష్ణుడు నవ్వుతూ, నా మిత్రుడు అడగాలే కానీ ధనవంతుడినే చేసేస్తాను అంటాడు. శ్రీకృష్ణుడు చూపించిన ప్రేమకి సుదాముడి కళ్ళల్లో నీళ్లు కారిపోతుంది. చాలు కృష్ణ, నాకు ఇవి చాలు అని శ్రీకృష్ణుడిని హత్తుకొని ఏడుస్తాడు. రుక్మిణీదేవి వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, సుదాముడు ఎన్ని జన్మలు ఎత్తినా నేను లక్ష్మీ స్వరూపంలో అతనితోనే కొలువై ఉంటాను. ఇక సుదాముడు ఎప్పటికీ పేదరికం అనుభవించకూడదు అని మాట ఇస్తుంది. అలా శ్రీకృష్ణుడు సుదాముడు మధ్య ఉన్న ఈ స్నేహాన్ని మనం ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాం.